ఊహించేసి ఉంటారు ఇట్లా. చంద్రబాబు గారిని హీరోని చేసి వీళ్ళని విలన్లు చేస్తూ రాస్తాడు కదా, అట్లా రాసినట్టున్నారు. అంటే రిపోర్ట్లు అయితే తెప్పించి ఇప్పుడు కాదండి, ఎప్పుడో వచ్చేసింది కదా రిపోర్ట్, మొన్ననే రిలీజ్ చేశారు కదా. ఏ ఎమ్మెల్యేకి ఏ గ్రేడ్ ఎవరికి, బి గ్రేడ్ ఎవరికి, సి గ్రేడ్ ఎవరని ఇచ్చారు కదా మొన్ననే. మొన్ననే ఇచ్చేశారు కదా. ఇంకా ఈ మీటింగులో ఎందుకు? దాన్ని బేస్ చేసుకుని ఏదో కథలు అంటున్నాడు, అంత మించేం లేదు. ఈ విషయంలో కాస్త ఈనాడును విశ్వసించవచ్చు మనం. లోకేష్ అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడు, ఇది కూర్చోబెట్టి ఎదురుగుండా అవమానించడాన్ని ఎంకరేజ్ చేయడు. అదే కదా సార్. ఇంకొకటి కూడా అంటే ఇది పార్టీలో సంస్థాగతంగా ముందుకెళ్ళడానికో లేదంటే ఇంకొక విషయం అనుకుంటే, ఎన్నికలకు కూడా ఎప్పటి నుంచి అన్న ప్రిపరేషన్ మొదలవుతుందా టీడీపీ? అది ఫస్ట్ ఎలక్షన్ వచ్చిన మరుసటి రోజు నుంచినే జరుగుతుంది కదా, 15 ఏళ్ళు అని. ఇంకో కొత్త ఉంది దాంట్లో. అవన్నీ వీళ్ళు ఊరికినే రాయడం. ఆ లెక్కైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనౌన్స్ చేసేసాడు, సంస్థాగత నిర్మాణం చేస్తున్నాడు. అతను 2029 ప్రిపేర్డ్గా ఉన్నట్టే కదా. అంటే ఏదో వీళ్ళ ఊహాజనిత కథలు, అంత మించేం లేదు. అంటే 26లో కానీ 27లో కానీ ఏదైనా ఒక కీ డెసిషన్ ఏమైనా ఉంటుందా ప్రభుత్వం? నేను అనుకోవడం అయితే 27 ఉగాది, నేను విన్నటువంటి సమాచారం అయితే 27లో ఉగాది నాటికి ఆయన సీఎం ప్రమాణం తీసుకుంటారు అన్నటువంటి. అప్పుడు మంత్రివర్గం మార్పులు వస్తాయి. ఇప్పుడు రేపు కూడా ఒక ఉగాది ఉంది. ఈ ఉగాది కాదు, 27 ఉగాది వస్తుంటే ఇది 24 కదా. అదే